జడ్చర్ల పట్టణంలోని గత 3 నెలల నుంచి పందుల వివాదం చోటు చేసుకుంది. పందుల బాధితుడు బాలస్వామి కథనం ప్రకారం గత సంవత్సరం నుంచి మున్సిపల్ చైర్మన్ దొరపల్లి రవీందర్ తన పందులను హైదరాబాద్ వాసులను పిలిపించి పందులు అమ్మి తమ సొమ్మును పోగు చేసుకుంటున్నాడని అన్నారు. స్థలం చూపించమంటూ గతంలో స్థలం కోసం అప్లికేషన్ పెట్టినా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు అన్నారు. 3 నెలల క్రితం దొరపల్లి రవీందర్ 10 లక్షల డిమాండ్ చేయగా 4 లక్షలు ఇచ్చాను అంటూ చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ గొడవల వల్ల జైల్లో ఉన్న బాలస్వామిని అదునుగా చూసుకొని 20 లోడ్ల పందులు హైదరాబాద్ తరలించి అమ్ముకున్నారన్నారు. దాదాపు ₹1 కోటి నష్టపోయానని పందుల బాధితుడు బాలస్వామి చెప్పుకొచ్చాడు. పందుల విషయంలో కౌన్సిలర్ల ప్రమేయం లేదని అన్నారు. మున్సిపల్ చైర్మన్ భర్త అయిన రవీందర్ పైన కేసు నమోదు చేశారని చెప్పుకొచ్చారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ లక్ష్మి దొరపల్లి జడ్చర్ల మున్సిపల్ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించి పందుల వివాదంపై వారు మాట్లాడుతూ పందుల యజమాని సమక్షంలో పందులను తరలించామని, ఇది ఉట్టి ఆరోపణ మాత్రమే, ఇది నిజం కాదని వారు ప్రెస్ ముఖంగా పేర్కొన్నారు. మరియు పందుల సమస్య చాలా ఉండేది ఇంతకుముందు మున్సిపల్ ఏర్పడిన తర్వాత. దాని నుంచి వినతి పత్రాలు చాలామంది ప్రజలు మాకు మున్సిపాలిటీకి, నాకు కానీ కమిషనర్కి కానీ తెచ్చియడం జరిగింది. దాని నుంచి మేము ఏం చేసినామంటే 2-3 సార్లు మీటింగ్లో అదే సమస్య మాకు అంతా కౌన్సిలర్లు కానీ మేము కానీ ప్రజల కోసం చాలా ఇబ్బంది ఉంది కాబట్టి దాన్ని మేమందరం ఒక్కదాటిగా మాట్లాడుకొని పందుల సమస్యని వాళ్ళని పిలిపించి పందులను పిలిపించి జడ్చర్ల పట్టణంలోని పందులు పట్టియడం జరిగింది. అవి ఊరు అతలో వదిలేయడం జరిగింది. దీనిపైన ఎలాంటి ఇబ్బంది కానీ మా కౌన్సిలర్లు కానీ ఎవరు కానీ ఎలాంటి తప్పులు చేసినా దానికి చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. దాన్ని కఠినంగా శిక్షించబడుతుంది. ప్రూఫ్స్ ఉంటే దాన్ని చూపించాలి. చూపిస్తే దానికి మేము ఖండిస్తాం. అందరినీ ఎవరున్నా సరే ఎవరిపైన అయినా మేము చర్య తీసుకోనికే సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ తరలించారు. ఎక్కడ తరలించారు? ఇక్కడ ఎవరు తీసుకెళ్ళి పందుల వాళ్ళని పిలిస్తే వాళ్ళే వచ్చి తీసుకెళ్ళిండ్రు. ఊరు దాటిచ్చినాం మేము. ఇంకా ఆ తర్వాత వాళ్ళే తీసుకొని పోయారు. వాళ్ళకే సంబంధం లేదు. వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మున్సిపల్ వాళ్ళు తరలి సంబంధం లేకుండా అంటున్నారు కదా. మీరేమో వాళ్ళ సమక్షంలోనే వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళతో పాటే మాట్లాడుకొని వాళ్ళకి కమిషనర్ కూడా కంప్లైంట్ చేసినాం. మేము మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకి ₹6,50,000 ఇచ్చినట్టు వాళ్ళు ఆ పందులు ఏం పట్టుకోకూడదు, ఇక్కడనే ఉంటాయని చెప్పేసి. అది నిజమా అబద్ధం మాకు తెలియదు. నిజం ఉంటే అది ఎవరో ప్రూఫ్ చూపిస్తే దాన్ని మేము సంధిస్తాము. ఖచ్చితంగా వాళ్ళపైన మేము చర్యలు తీసుకుంటాం. పందుల విషయంలో మీకు ఎటువంటి సంబంధం లేదా? మాకు ఎలాంటి సంబంధం లేదు. పంపేంత వరకు ఊర్లో నుంచి బయటికి పంపేంత వరకు మా బాధ్యత. అంతే. ఇక ఆ తర్వాత మేమేం లేదు. మనకేం తెలియదు. ఒకవేళ ఊరు అంటే జడ్చర్ల పాడు ఇటు డ్యూటీపల్లి అనుకుంటే ఇటు మాచారం దగ్గర వెళ్ళి మళ్ళీ జడ్చర్లకు రావడం ఈజీ పందులు మళ్ళీ సమస్య జడ్చర్ల అయితే దాటిచ్చి వరకు మేము ఉన్నాం. ఆ తర్వాత ఇంకా వాళ్ళే తీసుకెళ్ళి దానిపైన క్లారిటీ ఇవ్వండి. లోకల్ వాళ్ళకి ఫస్ట్ మేము చెప్పి చూసినాము. 2-3 సార్లు చెప్పినాము. వాళ్ళు తీసుకెళ్ళట్లేదు. తీసుకెళ్ళినట్టు చేసి ఏం చేస్తున్నారు, బాదేపల్లి నుంచి తెచ్చి కవరంపేటలో వదులుతుండ్రు, ఈ నుంచి తీసుకుపోయి ఆడ వదులుతుండ్రు. అట్లా కాబట్టి అట్లా 2-3 సార్లు చూసినాము. దాన్ని చూసిన తర్వాత మేము బయట వాళ్ళ సమక్షంలోనే మళ్ళీ బయట వాళ్ళని పిలిపించి పంపించేసినాం. మేము వాళ్ళని సంప్రదించగా వాళ్ళు ఏమన్నారంటే నిన్న మాకు తెలియకుండా మా ఆయన అంటే ఒక ఆయన జైల్లో ఉన్నాడు, మేము ఇక్కడ ఉన్నాము, మాకు తెలియకుండానే పందులు తరలించారని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. పందుల వ్యాపారం అంటే పందులు కాసుకునేటోళ్ళు అంటే ఆయన అది నిజం కాదు, ఆరోపణ. ఆల్రెడీ మేము ముందే చెప్పినాకనే తరలించినాము. వాళ్ళకి చెప్పి ఆ పని చేసినాము. చేసినాము. 2-3 సార్లు ఇచ్చినాం. 3 సార్లు పంపించినాం నోటీసులు కూడా. పందులకు పంపించి అట్లా అంటే మేము చెప్పినాం. ప్రజలకి చాలా ఇబ్బంది అవుతుంది. పంట పొలాలు కానీ లేదంటే ఇండ్లల్లో కానీ డెంగ్యూ, మలేరియా. అదే శివకాంత్ డాక్టర్ ఉన్నారు. ఇంతకుముందు ఎలా ఉండేది, డెంగ్యూ వచ్చే ఎంత బాధపడేది ప్రజలు.
దాని నుంచి ఇబ్బంది అవుతుంది కాబట్టి 2-3 సార్లు నోటీస్ ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. దాని నుంచి బయట వాళ్ళని పిలిపించి పంపించేసినాం. మొత్తం అందాజగా మీకు ఇంకా పందులు వాళ్ళకే తెలియాలి, ఎన్ని ఉన్నాయని మాకు తెలియదు. అంటే దగ్గర నుండి మీరే కదా, దగ్గర నుండి మీరు అందాజ మీరు అంటే బాగానే ఇక అంటే కానీ సంఖ్య 1000, 2000, 3000, లక్ష అంటే పట్టించినప్పుడు లెక్క పెడతారు కదా, అట్లీస్ట్ ఎన్ని డీసీలలో ఎన్ని ట్రాక్టర్లలో పంపించారు అదైనా క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా. ఒక బాగానే 4-5 బండ్లు అట్లా పంపించేసి అదన్నా ఇక్కడ అడుగుతున్నాను కదా. చెప్పండి. పంపించినాము. ఇక కొన్ని బండ్లు అయితే వాళ్ళే పట్టుకొని తీసుకెళ్ళిండ్రు. ఇంక ఎన్ని అనేది మేము లెక్క పెట్టలేదు. దీంట్లో ఓన్లీ మీరే ఉన్నారా, అధికారులు కూడా దీంట్లో అంతా మేమే ఉండి కౌన్సిలర్లు కానీ మేము కానీ అందరం ముందుండి చేసినాం. పోలీసు వాళ్ళు కూడా అధికారులు ఉన్నారు, కమిషనర్ ఉన్నారు, సిఐ ఉన్నారు, అందరు ఉన్నారు. అధికారులతో పాటు మేము కూడా పాలకవర్గం మొత్తం ఉండి చేసినాం. అందరం కలిసి చేసినాం. కమిషనర్ గారు కూడా ఉన్నారు, సిఐ ఉన్నాడు, అందరం కలిసి చేసినాం. కమిషనర్ నాకు సంబంధమే లేదు అంటున్నారు కదా, ఈరోజు కమిషనర్ ప్రెస్ మీట్లో లేదు. ఆయన మీటింగ్కే వెళ్ళినట్టు. అసలు పందుల సమస్యనే నాకు నా దగ్గర రాలేదు. వాళ్ళు పట్టేసిన తర్వాత నాకు చెప్పిరని చెప్తున్నాడు ఆయన. దానిపైన వివరణ ఏమని మేము అడుగుతున్నాం మేడం. అసలు ఎవరు దీంట్లో పందుల సమస్య ఎవరు చెప్పండి మేడం. తీర్మానం చేసినామంటున్నారు కదా, మున్సిపల్ యాక్ట్లో పందులను తరలించాలని నిర్మూలించాలని ఉందా? ఆ రోజు బాలసాగంలో ఉన్నాడు మాట్లాడినప్పుడు చేసినప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. పందులు తరలించేటప్పుడు కూడా పందులైన కూడా ఉన్నాడు మేడం. అది ఏ ఇయర్? సునీత మేడం ఉన్నప్పుడుదా లేదా ఇప్పటిదా? ఇప్పుడు రీసెంట్ ఆయన దగ్గర ఉండి ఆయన జైల్లో ఉన్నాడు. మీరు 3 నెలల క్రితం ఆయన జైల్లో ఉన్నాడు. చెప్పండి మేడం, సమస్య పందుల సమస్య ఏందనేది చెప్పండి. అసలు మీ మీద ఆరోపణ వస్తుంది, మీ భర్త మీద మీ మీద ఆరోపణ వస్తుంది. లేదా అధికారులు ఒకలాగా మీరు ఒకలాగా చెప్తారు, మీ మధ్య సమన్వయం లేదా? ఏం జరిగింది చెప్తారు? అంతా కలిసే చేసినాము. ఆ టైంలో ఇక్కడ లోకల్ లేనట్టుండు కానీ చెప్పనైతే చెప్పినాం. మేమైతే చెప్పి అమ్ముడని కాదన్న, వాళ్ళని పిలిపించి పంపించడం, దాన్ని పట్టించే వరకు మాది ఆరోపణ వచ్చిన ఇది. దీంట్లో నిజం ఏం లేదు. క్లారిటీ రావట్లేదు. 88 టన్నులని ఆరోపించారు. నేను లేనప్పుడు పందులు చేరవేసారు మొత్తం. నేను జైల్లో ఉన్నప్పుడు మాత్రమే మొత్తం ఇట్లా చేసారు అది దట్ అనేసి ఆయన ఆరోపించాడు. అది ఇవన్నీ ఆరోపణలు ఏమి ఉన్నప్పుడే పంపించేసినాం. కొన్ని అయితే ఇంకా కొన్ని మళ్ళీ వచ్చి తీసుకెళ్ళి వెళ్ళింది. మొత్తం ఎక్కడ పోయింటారు మేడం? వాళ్ళే తీసుకెళ్ళిండ్రన్న. మనం చర్చల వరకు దాటిచ్చినాము, వైస్ చైర్మన్ అని చెప్పి పంపించినాం. చేశారు గత 3 సార్లు అందరం కలిసి ఉన్నాము, పట్టించాం దాన్ని. అందరూ అంటే కౌన్సిలర్స్ అందరూ. ఇప్పుడు వార్డు వైస్ ఈ కంప్లైంట్ ఉంది. ఏ వార్డులో కంప్లైంట్ ఇస్తే ఆ వార్డు కౌన్సిలర్ మా వార్డులో ఈ కంప్లైంట్ ఉంది అని చెప్పేసి మాకు తెలియకుండా పట్టుకోపోయి 2 కోట్ల అవినీతి జరిగిందని ఆ పాలకవర్గం నుంచి ఆరోపిస్తారు. ఇప్పుడే ఆయన అన్న కూడా ఇక్కడనే ఉన్నాడు ఆల్రెడీ. ఫస్ట్ మెయిన్గా అంటే అన్ననే పట్టియాలే, పట్టిస్తలే, చేసలే అనేది అన్నాడు. అందరం కలిసి మాట్లాడుకునే చేసినాము. అది మినిట్స్ ఉందా మీ మీద ఉందా? మినిట్స్ బుక్ లో మీరు తరలించారా, అమ్మారా, ఏంటనే సంబంధం లేదు. వచ్చిన అమౌంట్ ని దేనికి ఖర్చు పెట్టారు? మీ కౌన్సిల్ తీర్మానంతో పాటు దేనికి ఖర్చు పెట్టారు, దేనికి పెట్టారు అని చెప్పండి. అమౌంట్ వచ్చినాయి అనేది సబ్జెక్ట్ లేదు ఇక్కడ. ఎంతసేపు ఎక్కడి నుంచి వాగడమా? అమ్మినాం అనేది మేము కాదు. మేము ఎంతసేపు పందులలో చెప్పి వాళ్ళ సహకారంతో తరలించే ప్రయత్నం చేసినాము. దాంట్లో
తరలించినాము. ఎంతసేపు డబ్బులు అమ్మిండ్రు అనే సబ్జెక్ట్ ఇక్కడ లేదు. ఎక్కడ తరలించారు? ఆరోపణలు ఏమన్నా ఉంటే ఆరోపణ కాదు, ఫిర్యాదు ఇస్తే కంప్లైంట్ ఒకవేళ చట్టం తన పని తాను చేస్తే దాంట్లో ఇంత వరి ఏముంది? మేమే చెప్తున్నాం, చట్టం ప్రకారం శిక్షించమని చెప్తున్నాం. గత 2 రోజుల నుంచి జడ్చర్ల మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి పందుల సమస్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి పందులని గత 3 నెలల కింద మరి చైర్మన్ గారు ఆదేశాల మేరకు మరి నైటు పూట మరి 2 గంటల ప్రాంతంలో మరి పందులను తరలించడం జరిగింది. మరి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి పాలకవర్గానికి ఎలాంటి సంబంధం లేకుండా మరి చైర్మన్ గారి భర్త మరి చైర్మన్ గారు మరి ఒంటెద్దు పోగడం వల్లనే మరి ఈరోజు పందులను తరలించి మరి పందులని అమ్ముకున్నటువంటి పరిస్థితి మరి అక్కడ ఉన్నటువంటి పందుల సంఘం వాళ్ళు మరి చెప్పడం జరుగుతుంది. మరి పందులు పట్టే కన్నా ఒక రోజు ముందు మరి చైర్మన్ గారి భర్తకు మరి 4 లక్షల రూపాయలు ఇచ్చినామని మరి వారు చెప్పడం జరిగింది. మరి వారు పూర్తి బాధ్యత వహించాలి. మరి చైర్మన్ గారే ఈ దానికి మూల కారణమని మరి పాలకవర్గానికి ఎలాంటి సంబంధం లేదు. మరి ఎవరికి కూడా కౌన్సిలర్లకు ఇంటిమేషన్ లేకుండా మరి ఒక రోజు ముందు మేము మీటింగ్ పొందుపరుచుకొని మరి దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండే. మరి అంతకుముందు గతంలో మరి మేమందరం కూర్చొని మాట్లాడి మరి పందులని వాళ్ళ సంఘములను పిలిపించి మరి ఎక్కియడం జరిగింది వెహికల్స్లలో. మరి ఈరోజు తెలియకుండా మరి వాళ్ళకి తెలియకుండా కౌన్సిలర్లకు కూడా తెలియకుండా మరి చైర్మన్ గారు మరి పోలీస్ యంత్రాంగాన్ని పెట్టుకొని మరి లోడ్లని ఎత్తియడం జరిగింది, పందులను తరలించడం జరిగింది. మరి ఎక్కడ అమ్ముకున్నారో మరి చైర్మన్ గారే చెప్పాలి, మరి ఎక్కడ వదిలిపెట్టినరో మరి ఆమెనే చెప్పాలి జవాబు. మరి దీంట్లో పాలకవర్గానికి ఎలాంటి సంబంధం లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. పందుల సంఘం ప్రెసిడెంట్ నువ్వే అంట. పందుల సంఘం ప్రెసిడెంట్ అని గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టినప్పుడు దాంట్లో పందుల సమస్యలు వెళ్ళినప్పుడు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, మరి ఆయన ఊకే పందుల విషయంలో ఊకే మాట్లాడుతుంది కదా, దానికి ప్రెసిడెంట్ చేద్దామని అంటే నేను ప్రెసిడెంట్గా కావడానికి సిద్ధంగా ఉన్నా, వాళ్ళకి న్యాయం చేయడానికి. కానీ వాళ్ళని అన్యాయం చేయడానికి నేను ప్రెసిడెంట్ కాదు, వాళ్ళకి న్యాయం చేయడానికి నేను ఉంటానా. నాతో పాటు ఒక 5 మంది రమ్మన్న కౌన్సిలర్ ఆ రోజు రాలేదు. అది ఎమ్మెల్యే గారే చెప్పాలి. పేరు బాలస్వామి, దర్చల మొండి బాలస్వామి. నేను నా వృత్తి పందుల వ్యాపారం. నేను పందుల మీద బతాను. మున్సిపల్ ఎలక్షన్ అయిన కానీ దొర్నపల్లి రవీంద్ర చైర్మన్ భర్త దొర్నపల్లి రవీంద్ర నవంబర్ 20 తారీఖు నుంచి, పోయిన సంవత్సరం నవంబర్ 20 తారీఖు నుంచి ఇప్పటివరకు మా పందులు అమ్ముకొని ఆయన సొమ్ము చేసుకుంటాడు హైదరాబాద్లో పిలిపించి. గతంలో ఎన్నోసార్లు కాలేజీలు పట్టుకున్నాం, స్థలం చూపి మనం స్థలం చూపించలేదు, ఏం అడగలేదు, కాదు చేయలేము, అది చేయకుండా ఇవన్నీ పందులు పట్టుకొని కూడా ఒక 3 నెలల కింద నా పందులు పట్టకూడదని చెప్పి 4 లక్షలు ఇచ్చిన. ఆయనకు 10 లక్షలు డిమాండ్ చేస్తే 4 లక్షలు ఇచ్చిన. 4 లక్షలు మా చిన్న ఫ్యామిలీ గడపడి కేసు నేను జైలుకి పోతే మేము పోయిన రిమాండ్ అయిన 3 రోజులకు మళ్ళీ 2 బండ్లు ఎత్తుకుపోయి అమ్ముకున్నాడు. ఎంత అడిగినా మేము బతికేదా ఇట్లా మేము అవి లేకుండా మా ఊళ్ళో జీవాలే లేవు. మేము ఏం కష్టం చేసుకొని బతకాలి, ఎలా బతకాలి, మా బాధ ఇది. స్థలం ఏమన్నాం పోయిన గవర్నమెంట్ని స్థలం ఏంటి 2 ఎకరాలు మేము షెడ్ కట్టుకుంటాం, అది కట్టుకుంటాం. పోయిన గవర్నమెంట్ కూడా మాకు గురించి పట్టించుకోలేదు. ఈ దూరపల్లి రవీంద్ర అయితే మా పందులు ఘోరంగా అమ్ముకుంటున్నాడు చైర్మన్ భర్త. మీరు సహకరిస్తే ఈ పందులు అమ్ముకున్నారు. మేము సహకరిస్తే మీకరిస్తే మా పందులు మేమేంత సహకరిస్తాం, మందికి ఎందుకు పట్టిస్తాము. అదే సహకరిస్తే మా పందులు మేము అమ్ముకొని మేము పట్టుకోలేమా? మేము ఒక 20 బండ్లు పట్టుకున్నాము, అమ్ముకున్నాం. మేము మాకు స్థలం ఏంటి, అది మేము సాకున్న పందుల పిల్లలు సాకెట్టి షెడ్లో పెట్టుకుంటామంటే కూడా స్థలం ఏం లేదు. మా జీవాలు ఎత్తుకుపోయినాక మా కొంప నాశనం కానీ మేము ఎందుకు సహకరిస్తాము? ఎక్కడ స్థలం చూపించినా స్థలం వచ్చి ఒకసారి మీరు రాండి, మీడియా మొత్తం రాండి, ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరే మాట్లాడుతున్నారు. అప్పుడు ఆ స్థలమే ఆడిచ్చిండు, ఎక్కడిచ్చిండు, ఏం కథ, ఒకసారి స్థలం చూపించండి ముందు. స్థలంలో పందులు ఇలా ఉంటావా, నిలబడతా షెడ్ కడితే ఉంటుందా? ఆ గుట్ట మధ్యలో నడి గుట్ట మధ్యలో చూపించింది మాకు స్థలం. అది మేము తోడుకొని మేము సాఫ్ చేసుకొని మేము పందులు పెట్టుకోవాలంట. అందులో ఆ గుట్ట మధ్యలో ఒక గుండు కూలిపోయి మనుషులే చచ్చిపోతారు. అందులో పందులు బతుకుతాయి. అందులో ఎన్ని పందులు పోయినాయి? మీ మొత్తం దాదాపు 22 బండ్లు పోయినాయి. 80 టన్నుల చిల్లర పోయినాయి. కేజీ బతికిన పంది 130 రూపాయలు కేజీ. టన్నుకు 1,30,000 వస్తాయి. 80 టన్నులు మేము అంచనా మీద 80 టన్నులకు 22 బండ్లు ఎత్తిరు వాళ్ళు. మా పందుల బండికి అయితే 8 టన్నులు వస్తాయి పైన కింద. ఇప్పుడు ఈ మామూలు బండి కాబట్టి పైన స్టెప్ ఉండదు కాబట్టి కింద 4 టన్నులు, ఒక బండికి 4 టన్నులు వస్తాయి. 22 బండ్లు ఎత్తేటప్పుడు అప్పటికి మీ వాళ్ళు ఎవరు లేకున్నారా? మా వాళ్ళు పోయారు, పోలీసులు ఉన్నారు. పోలీసులు మా వాళ్ళు భయపడి పోలీసులు ముంగల ధర్నా చేసినాము. మా ఆడవిళ్ళ బడ్లకి అడ్డబడ్డరు పండుకున్నారు. అంత కనికారులు నేను పిట్టలు పోసుకున్నా. ఇదే పోలీసులు సహాయకాలం బతికి నేను పిట్టలు పోసుకుని అగ్గుపులకు ఇస్తే వచ్చి పోలీసులు వచ్చి నన్ను కాపాడారు.
ఇప్పుడు పోలీసుల హాయం కూడా ఇందులో ఉన్నట్టు పోలీసులు హస్తమైనది కానీ పోలీసులు బందోబస్తు తీసుకున్నాడు దొరనపల్లి రవీంద్ర. బందోబస్తు అంటే వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారు కదా. వాళ్ళ వచ్చారు, వాళ్ళ ప్రొడ్యూస్ వాళ్ళకి సెక్రటరీకి వచ్చారు కానీ వాళ్ళు మమ్మల్ని అయితే ఇబ్బంది ఏం పెట్టలేదు పోలీసులు. కమిషన్ అది హస్తం కూడా ఇందులో ఉన్నట్లు వాళ్ళు ఈరోజు కమిషనర్ అయితే మమ్మల్ని ఇతర రిపోర్ట్ చేయలేదు. దొరనపల్లి రవీంద్ర మున్సిపల్ ఎలక్షన్ అయినాక నుంచి దొరనపల్లి చైర్మన్ భర్త దొరనపల్లి రవీంద్రనే మా పందుల మొత్తం పట్టుకుని అమ్ముకుంది. పందులు తరలించేటప్పుడు అతను కమిషనర్ ఉన్నాడంట కదా. ఉన్నాడు కమిషనర్ ఉండి మీ చూలే కానీ దొరనపల్లి రవీంద్ర అయితే పక్కా ఉండి పట్టించిండు. ఇంకా కారు వేసుకుని వచ్చి నిలబడి పట్టించిండు కూడా పట్టించి ఎత్తించిండు. నైట్ 12 గంటల కూడా పడుతున్నాడు. నైట్ 11 నుంచి స్టార్ట్ అయితే తెల్లవారు 4 గంటల వరకు పడుతున్నాడు. దాదాపు ఎంత అంచనా మీది లాస్? మా కోటి పైన లాస్ మేము కానీ తక్కువ వాళ్ళే. అసలు ఆ పందులను ఎక్కడ తరలించుంటారు? హైదరాబాద్ వాళ్ళు అది కర్నూలు అంటారు కదా. కర్నూలు హైదరాబాద్ వాళ్ళు మస్తు చెప్తారు. కర్నూలులో మా వాళ్ళు మండలు ఉండరు. మేము మాకు దొడ్లి స్థలం లేదు కాబట్టి మాకు కొన్ని అప్పుడు బండ్లు ఎత్తుకుపోయి ఆడ పెట్టుకున్నాం. మేము వేలు ఎత్తించింది హైదరాబాద్లో చిక్కులలోని వాళ్ళని పిలిపించి ఆ జుట్టు కట్టుకుంటున్నారు చిక్కులలో వాళ్ళని పిలిపించి 40 మందిని పిలిచి పట్టించండు. మా వాళ్ళు అడ్డంపోతే మా బామ్మడలు అడ్డంపోతే కూడా పోలీసులను పొజిషన్కి పోలీసులు చూసి భయపడి దగ్గర మా వాళ్ళు మొత్తం దూరనపల్లి రవీంద్ర పోయి అమ్ముకున్నాడు పందులు మొత్తం. మా నష్టపరిహారం కడతారు, మాకు ఏం పండుగ చూపిస్తారు, మాకు బతుకు తెలియదు. ఇప్పుడు చూపించాలి దూరనపల్లి రవీంద్ర మాకు చూపించాలి. ఇప్పుడు కానీ దూరనపల్లి రవీంద్ర కానీ మా నష్టపరిహారం మాకు కట్టలేదు అనుకో మేము బతకలేము. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఎమ్మెల్యే సభకి కలుస్తాం, అంత కులం మొత్తం కలుస్తాం ఎమ్మెల్యే సభ. ఇప్పుడు వీళ్ళు ఓన్లీ దూరపల్లి రవీందర్ చైర్మన్ ఒకడేనా లేకపోతే కౌన్సిలర్ అయితే లేరు. ఫస్ట్లో ఒక రెండు సంవత్సరాల కింద రైతులు ఉన్నప్పుడు పట్టుకుపోయి విడిచిపెట్టాం. మేము రైతులకు మేము కొన్ని పట్టుకుని వాళ్ళు రాయలు పట్టుకుపోయి అవి విడిచిపెట్టాము. నవంబర్ 20 తారీఖు నుంచి 2022 నుంచి స్టార్ట్ దూరపల్లి రవీంద్ర వాటి అమ్ముకుంటాడు. దాదాపు 2-3 సార్లు మీకు నోటీస్ ఇచ్చినా కూడా మీరు మాకు నోటీస్ ఎవరు సునీత మేడం ఉన్నప్పుడు నోటీస్ ఇచ్చింది. మేము అప్పుడు జీవాలు పట్టినాం. సునీత మేడం ఉన్నప్పుడు కమిషనర్ మేడం ఉన్నప్పుడు అప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కాలేదు. మున్సిపల్ కమిషనర్ వీళ్ళు ఏమంటారు కమిషనర్ కూడా లేరు. అప్పుడు సునీత మేడం ఇచ్చినప్పుడు మేము జీవాలు తీసేసినాం మొత్తం కన్యగా. మొత్తానికి ఇప్పుడు మీరు కేసు పెట్టారా దూరపల్లి? ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.